Wow, how excellent the paintings are! Really, the children are blessed with divine hands. The paintings are, no doubt, amazing, incredible, and eye feasting. Dear viewers, please watch it till the end. Thank you. ఆ మాటే మలుపుకు కారణం. భగవంతునిపై భక్తి, ప్రకృతిలో దాగి ఉన్న శక్తి, అనురాగపు రక్తి, ఈ సృష్టిలో దాగిన అందాలను వెతికి ఆ అందాలన్నీ సిగ్గుపడేలా తన చేతులతో ఆరబోయించి ఎందరి హృదయాలను దోచుకున్నదో, ఆ చేతులలో ఎంతటి మహత్తర శక్తి దాగి ఉన్నదో, ఎన్నెన్ని అద్భుతాలను సృష్టించిందో, ఎందరెందరిలో దాగిన కలలు వెతికితీయ ప్రయత్నం చేయసాగిందో, అలాంటి చేతులకు చేతులెత్తి మొక్కిన తక్కువే. దైవం మానవ రూపంలో అవతరించని లోకంలో అన్న మాటలకు నిలువెత్తు నిదర్శనం మా ఈ చిత్రకళా ఉపాధ్యాయుడు సీతారాం నాయక్ గారు. ఆయన గురించి నాకు తెలిసిన 4 మాటలు మీ ముందుంచే నా చిన్న ప్రయత్నం ఇది. బాల్యం, విద్యాభ్యాసం. మార్పంటే తెలియని ఓ మారుమూల గ్రామం జప్తి వీరప్పగూడెం. అది చక్రం నాయక్ తండా, మిర్యాలగూడ, నల్లగొండ జిల్లాలో ఉంది. వారి తల్లిదండ్రులు అంబీబాయి భిక్షం నాయక్ గారులకు సీతారాం నాయక్ 3వ సంతానంగా 1974 ఏప్రిల్ 28వ తేదీలో జన్మించడం జరిగింది. బాల్యం బడికి అంకితం, చదువు పిల్లల సొంతం అన్న మాటలు అక్షర సత్యాలైనా జీవితంలో మాత్రం కొన్ని విషాద ఛాయలు చిన్నప్పుడే చుట్టుకున్నాయి. ఇక్కడ ఒక సంఘటన ప్రస్తావించడం జరిగింది. ఆయన 6వ తరగతి చదువుతున్న రోజుల్లోనే మాతృప్రేమకు దూరమైనారు. అయినా తన ఆత్మస్థైర్యాన్ని వీడకుండా విద్య పట్ల అమితమైన ఆసక్తి ఏర్పరచుకున్నారు. ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల భువనగిరి నందు ప్రవేశం పొందారు. అక్కడే ఆయన జీవితంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. విద్య పట్ల, కళల పట్ల ఎంతో నైపుణ్యం పొంది తన జ్ఞానాన్ని విస్తరింపజేసుకున్నారు. కానీ తండ్రి మరణం మరింత బాధ కలిగించింది. తాను 10వ తరగతి చదువుతున్న రోజుల్లో 1991లో అక్కడ చిత్రకళా ఉపాధ్యాయుడు శ్రీ రఘునందన్ కొందరు విద్యార్థులను చిత్రకళా ప్రదర్శనకు తీసుకొని పోయారు. ఆ చిత్రకళ ప్రదర్శన మన తెలంగాణ రాష్ట్ర రాజముద్ర రూపకర్త శ్రీ ఏలే లక్ష్మణ్ గారు ప్రభుత్వ జూనియర్ కళాశాల భువనగిరి నందు నిర్వహించారు. అక్కడే సీతారాం నాయక్ చిత్రకళ పట్ల ఒక స్థిరమైన సంకల్పాన్ని ఏర్పరచుకున్నారు. వారి గురువుల శిక్షణలో ఎన్నో మెలకువలను నేర్చుకున్నారు. ఈయన ప్రతిభ, కళ సామర్థ్యాలను గమనించిన గురువులు ఎప్పటికప్పుడు నూతన ఉత్తేజాన్ని కలిగించేవారు. అజ్ఞానమనే అంధకార తిమిరాన్ని తొలగించి విజ్ఞానమనే జ్ఞానజ్యోతిని వెలిగించేవాడు ఉపాధ్యాయుడు. అలా చిత్రలేఖనంపై మరింత పట్టు సంపాదించారు సీతారాం నాయక్. చిత్రకళా ప్రదర్శన నిర్వాహకులైన శ్రీ ఏలే లక్ష్మణ్ గారికి ఒక ఉత్తరం రాసి BFA గురించి సమగ్రమైన సమాచారాన్ని తెలుసుకున్నారు. ఆ తర్వాత తన ప్రయత్నం ముమ్మరం చేశారు. చిత్రలేఖనంలో లోయర్, హయ్యర్ మరియు TTC, BFA వంటి కోర్సులలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. అనుభవాలు, ప్రశంసలు. చిత్రకళల పట్ల అమితమైన ఆసక్తి కలవారై ఒక కమర్షియల్ ఆర్టిస్ట్గా స్థిరపడాలని ప్రయత్నించారు. ఆ తర్వాత ఒక చిన్న ఆర్ట్ షాప్ను ప్రారంభించారు. ఆయనకు ఆర్థికంగా చేయూతనిచ్చి ప్రోత్సహించిన వారు డాక్టర్ సూర్య ధనుంజయ్ దంపతులు, తన ఆత్మీయులు మధుసూదన్ నాయక్ గారు. అదే తరుణంలో
చిత్రకళ గురుకుల ఉపాధ్యాయ నియామకం గురించి తన మిత్రుల ద్వారా తెలుసుకొని ఉద్యోగం పొందారు. ఆంధ్రప్రదేశ్ బాలుర గురుకుల పాఠశాల సర్వేల్ నారాయణపురం మండలం నల్లగొండ జిల్లాలో చిత్రకళా ఉపాధ్యాయుడిగా 2002 ఏప్రిల్ 10వ తేదీలో నియమితులయ్యారు. కష్టపడితే విజయం నీ బానిసవుతుంది అని నిరూపించారు సీతారాం నాయక్. తాను నేర్చుకున్న మెలకువలన్నీ తన విద్యార్థులకు నేర్పించి ఎన్నో చిత్రకళ ప్రదర్శనలు నిర్వహించారు. ఆయన తన చిత్రకళలను కేవలం మన రాష్ట్రంలోనే కాకుండా తమ విద్యార్థులతో పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్రకు చిత్రలేఖన పోటీకి పంపగా వారు చిత్రలేఖనంలో ప్రథమ బహుమతితో పాటు ప్రశంసాపత్రాలు పొందారు. సీతారాం నాయక్ ప్రతిభను మరియు విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహించినారు. స్టూడెంట్ డెవలప్మెంట్ సొసైటీ మహారాష్ట్ర వారు ఉత్తమ చిత్రకళా ఉపాధ్యాయ అవార్డుతో సత్కరించారు. ప్రస్తుతం సీతారాం నాయక్ గారు తెలంగాణ రాష్ట్ర గురుకుల కీసరగుట్ట నందు చిత్రకళా ఉపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన మాటల్లో చిత్రలేఖనం అంటే మరీ అంత తేలికైన పనేం కాదు. మనస్సును ఒక దగ్గర కేంద్రీకరించి అందులో లీనమైతే తప్ప ఆ చిత్రాలన్నీ సజీవంగా చిత్రీకరించలేరు విద్యార్థులు. కేవలం చదువులోనే మునిగి తేలడం కాదు, కళల పట్ల ఆసక్తి ఏర్పాటు చేసుకొని కళలను కాపాడవలసిన బాధ్యత గుర్తెరగవలసిందిగా కోరతారు ఆయన. ప్రత్యేకతలు: విద్యార్థులకు తేలికైన ఆంగ్ల అక్షరాల ద్వారా ప్యాటర్న్ డిజైన్ నేర్పిస్తారు. వెలుగు నీడల చిత్రాలైతే లైట్, మీడియం, థిక్ అనే పద్ధతులను సులభంగా అర్థమయ్యే రీతిలో బోధిస్తారు. ఎలాంటి సందేహాలకు తావు లేకుండా చిత్రలేఖనం నేర్పించటంలో మంచి నైపుణ్యం కలవారు సీతారాం నాయక్. విద్యార్థులు తమ కంటే మెరుగైన విధంగా చిత్రాలు గీయాలనే తపనతో వారి ఊహకు మించిన విధంగా చిత్రాలు గీయించటంలో గీతల బొమ్మలు, ఆకారాల బొమ్మలు, ముఖ చిత్రాలు, ప్రకృతి చిత్రాలు మరియు వీటిని పెన్సిల్ 2B, 4B, 6B కలర్ పెన్సిల్స్, క్రేయాన్స్, వాటర్ కలర్స్, పోస్టల్ కలర్స్ ద్వారా నేర్పుతారు. తన విద్యార్థులకే కాకుండా ఇతర యువతులకు కూడా ఉచితంగా చిత్రలేఖనం నందు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తారు. విద్యార్థులను ఉత్తమంగా తీర్చిదిద్దడంలో తాను ఎంతో కృషి చేయగలరు. అందుకు నిదర్శనం తను నిర్వహించిన చిత్రకళా ప్రదర్శనలు సాక్ష్యాలుగా నిలుస్తాయి. నూతన పద్ధతులు: ఇన్నాళ్లుగా చిత్రలేఖనంపై ఎవరూ ఆలోచించని విధంగా చిత్రకళ విద్యను ప్రోత్సహించేందుకు గాను ఒక నూతన పద్ధతిని ఎంపిక చేసుకొని విద్యార్థులకు మరింత సులభంగా అర్థమయ్యే విధంగా ఒక యూట్యూబ్ ఛానల్ సీతారాం నాయక్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా మార్గదర్శకం చేస్తున్నారు. ఎంతోమందికి ఈ చిత్రకళపై అవగాహన కల్పించేందుకు తన కుటుంబ సభ్యులకు కూడా సమయం ఇవ్వకుండా సమాజంలో ఎంతోమందికి చక్కని మార్గదర్శకులయ్యారు. ఆదర్శ విద్యార్థులుగా తీర్చిదిద్దాలనే తపనతో ఎంతో శ్రమకోర్చి ఇప్పుడు చిత్రలేఖనంలో లోయర్ మరియు హయ్యర్ అన్ని పరీక్ష పేపర్లు ఎవరి మీద ఆధారపడకుండా సొంతంగా కేవలం ఒక్క యూట్యూబ్ వీడియోలు చూసి ప్రత్యేకంగా ఎవరి దగ్గర శిక్షణ తీసుకోకుండానే పరీక్షలు రాసి పాస్ అయ్యే విధంగా దాదాపు 50కి పైగా వీడియోలను యూట్యూబ్ నందు అందుబాటులో ఉంచారు. కేవలం ఈ వీడియోలు చూసి పరీక్షలు రాసి పాస్ అయ్యేవారు ఎంతోమంది ఉన్నారు. మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా చిత్రకళా ఉపాధ్యాయ నియామకం జరిపింది. వారికి పాఠశాల స్థాయిలో టీసీసీ పరీక్షలు విద్యార్థులకు ఎలా సిద్ధం చేయాలన్న అంశంపై ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమంలో వీరు మార్గదర్శకత్వం చేస్తున్నారు. గీయించడం: చిత్రలేఖనంలో ప్రకృతిని క్షుణ్ణంగా పరిశీలించి అందరూ ఆలోచించేలా
ఆ చిత్రం వైపు ఆకర్షించే విధంగా ప్రకృతి, దైవ సంబంధమైన కవుల, కళాకారుల, జాతీయ, అంతర్జాతీయ నాయకుల, సినిమా ప్రముఖుల, రాజకీయవేత్తల మరియు కుటుంబ సభ్యుల, బంధుమిత్రుల బొమ్మలను తాను గీయడం, విద్యార్థుల చేత గీయించడం చేస్తున్నారు. ఈ సంవత్సరం మహాశివరాత్రి సందర్భంగా కీసరగుట్ట నందు శ్రీ రామలింగేశ్వర స్వామి సన్నిధిలో తమ 5, 6, 7 తరగతుల విద్యార్థుల చిత్రాలను చిత్ర ప్రదర్శన ఆర్ట్ ఎక్స్పో పేరుతో నిర్వహించడం, ప్రథమ బహుమతిని గెలుపొందడం, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ ఎంవి రెడ్డి గారి చేత సత్కరింపబడడం అతనికి కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఆ చిత్రకళా ప్రదర్శన చూసి ప్రేరణ పొందిన ఒక స్థిరమైన సంకల్పాన్ని ఏర్పరచుకున్న వారిలో నేను ఒకరిని. నేటి విద్యార్థులపై అంతర్జాలం ఎంతో ప్రభావితం చేస్తుంది. కానీ సాంకేతిక ప్రాధాన్యం లేకుండా కేవలం చేతి గీతల ద్వారా, పెన్సిల్ ద్వారా, కలర్ పెన్సిల్స్ ద్వారా అందాలన్నింటినీ తమ విద్యార్థులు అందరి మనసులు దోచుకునే విధంగా ప్రత్యేక శ్రద్ధ వహించి నేర్పించేవారు మా చిత్రకళా ఉపాధ్యాయులు. మాకు నేర్పిన ఈ కళను మరింత మెరుగుపరుచుకునే ప్రయత్నం చేస్తాం. మేము గీసిన చిత్రాలను ప్రదర్శనలో ఉంచినప్పుడు అక్కడికి వచ్చిన అధికారులు, చిత్రకళాభిమానులు ఆనందాన్ని వర్ణించడం సాధ్యం కానిది. ప్రతి వ్యక్తిలో అనంతమైన శక్తి దాగి ఉన్నది. ఆ శక్తి వెలికి తీసేందుకు చిన్న ప్రయత్నం కావాలి. చీకటిని తిడుతూ కూర్చోవడం కంటే చిరుదీపం వెలిగించడం ఉత్తమం అన్న మాటలే ఆయన మార్పుకు కారణమని చెప్పుకుంటారు. మహానుభావుల మాటలే మార్గదర్శకం అవుతాయి. చరిత్రలో ఎందరో మహానుభావులు ఉన్నారు. అయినా నాకు మా గురువుగారిని చూస్తే అర్థమవుతుంది. మరి ఇంకెందుకు? ఈ చిన్న విషయాన్ని ఆలోచింపజేసిన వారు శ్రీ తలారి గోపాల్, తన శిష్యులు. నమస్కారం అందరికీ. నేను ఆర్ఎస్ నాయక్, ఆర్ట్ టీచర్. మహాశివరాత్రి సందర్భంగా కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి వారి సన్నిధిలో మా తెలంగాణ గురుకుల పాఠశాల 5, 6, 7 తరగతుల విద్యార్థులు చిత్రించిన చిత్రాల చిత్రకళ ప్రదర్శన ఆర్ట్ ఎక్స్పో పేరుతో ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన పెద్దలందరికీ మరియు వెన్నంటి ప్రోత్సహించిన మా పాఠశాల ప్రధానాచార్యుల గారికి, అధ్యాపక బృందానికి, మా కుటుంబ సభ్యులందరికీ, చిత్రకళాభిమానులకు, బంధుమిత్రులకు, విద్యార్థులకు, మీడియా సోదరులకు ఈ కార్యక్రమానికి వచ్చి చూసి మీ అమూల్య సమయాన్ని మాకిచ్చి కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి మమ్ములను ఆనందింపచేసి మా విద్యార్థులందరినీ ఆశీర్వదించిన వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరియు ఈ కార్యక్రమానికి డ్రాయింగ్ షీట్స్, కలర్స్లను స్పాన్సర్ చేసిన స్టేట్ బెస్ట్ టీచర్ అవార్డు గ్రహీత శ్రీ పివి రమణ పీజీటీ ఇంగ్లీష్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇంత పెద్ద కార్యక్రమానికి రకరకాల చిత్రాలను వేసిన చిన్నారులు చిరంజీవి, గురునాథ్, విజయ్, అనిల్, శివకుమార్, చక్రధరచారి, సాత్విక్, నరేష్, గురు, కళ్యాణ్, శివ, సాయి కుమార్, రామ్ చరణ్, గణేష్లకు ఆశీస్సులు. మరి అందంగా ఉన్నాయి రన్నా, భలే చిత్రంగా ఉన్నాయి రన్నా, బహు చిత్రంగా ఉన్నాయి రన్నా, అందమైన చిత్రాలు రన్నా, మరి అందంగా ఉన్నాయి రన్నా, అందమైన చిత్రాలు రన్నా, మరి అందంగా ఉన్నాయి రన్నా, భలే చిత్రంగా ఉన్నాయి రన్నా, బహు అందంగా ఉన్నాయి రన్నా, బహు అందంగా ఉన్నవి రన్నా, భలే చిత్రంగా ఉన్నవి రన్నా.
పశువులు పక్షులు ప్రకృతి అందాలు పలకరించినట్టు మము పులకరించేటట్టు. పశువులు పక్షులు ప్రకృతి అందాలు పలకరించినట్టు మము పులకరించేటట్టు. వంపులు సొంపులు గీసితిరన్న, వంపులు సొంపులు కూర్చితిరన్న, పెద్దలు పిన్నలు మురిసేరన్నా, మరి పెద్దలు పిన్నలు మురిసేరన్నా. అందమైన చిత్రాలు రన్నా, మరి అందంగా ఉన్నవి రన్నా, అందమైన చిత్రాలు రన్నా, భలే చిత్రంగా ఉన్నవి రన్నా. శిల్పి చేత రాయి శిల్పమైనట్టు సంచరించే మనసు దాన్ని చేరదీసినట్టు. మనసు దోసేటి చిత్రాలన్నా, మనసు దోసేటి చిత్రాలన్నా, మదిలో ఎప్పుడు దాగుండురన్నా, మన మదిలో ఎప్పుడు దాగుండురన్నా. అందమైన చిత్రాలు రన్నా, మరి అందంగా ఉన్నవి రన్నా, అందమైన చిత్రాలు రన్నా, భలే చిత్రంగా ఉన్నవి రన్నా. పెన్సిలు రబ్బరు చాకుమారులు మీ చేతిలోని ఆయుధాలు. పెన్సిల్ రబ్బరు చాకుమారులు మీ చేతిలోని ఆయుధాలు. కుంచెలు రంగులు మీ వెంట ఉంటే, కుంచెలు రంగులు మీ వెంట ఉంటే అందరినీ మరిపించేరన్నా, మరి అందరినీ మరిపించేరన్నా. అందమైన 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 చిత్రాలు రన్నా, మరి అందంగా ఉన్నాయి రన్నా, అందమైన చిత్రాలు రన్నా, భలే అందంగా ఉన్నాయి రన్నా. మాలో దాగున్న కళను వెదిగి తీసి మెలకువలెన్నో మాకు నేర్పించి, మాలో దాగున్న కళను వెదికి తీసి మెలకువలెన్నో మాకు నేర్పించి, మార్గం మాకు వేసి తిరన్నా, మార్గం మాకు వేసి తిరన్నా, మాణిక్యాలుగా మార్చారన్నా, మమ్ము మాణిక్యాలుగా మార్చారన్నా. అందమైన చిత్రాలు రన్నా, మరి అందంగా ఉన్నాయి రన్నా, భలే చిత్రంగా ఉన్నాయి రన్నా, బహు చిత్రంగా ఉన్నాయి రన్నా, భలే చిత్రంగా ఉన్నాయి రన్నా, బహు చిత్రంగా ఉన్నవి రన్నా.